హాయ్ అండి. లాస్ట్ వీడియోలో నేను మీకు చింతపండు పులిహోరకి సంబంధించి చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా! ఇప్పుడు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి ఏం కావాలి అంటే, ఒక గ్లాస్ బియ్యం అంటే నేను పావు కేజీ తీసుకున్నానండి. ఇది రెగ్యులర్‌గా మీరు తినే బియ్యంతోటే చేసేసుకోవచ్చు. దాంట్లోకి ఒక గుప్పెడంతా పచ్చిశనగపప్పు అనమాట. ఈ రెండిటిని కలిపి శుభ్రంగా 2 సార్లు శుభ్రం చేసేసుకొని, దాంటిలో నేను ఒక గ్లాస్ బియ్యం వేశాను కదండీ! కాబట్టి మీరు 2:30 గ్లాసులు ఖచ్చితంగా 2:30 గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. దాంతో పాటు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు ఇలా రైస్‌లో వేసేసుకోవడం వల్ల పులిహోర చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ రానిచ్చి ఒక బేషన్‌లోకి తీసేసుకొని అన్నాన్ని చల్లారపెట్టి, చల్లారిన అన్నంలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా! ఆ చింతపండు గుజ్జుని కూడా వేసేసి మొత్తం చక్కగా కలిపేసేయండి. ఇది ఈలోపు చల్లారుతూ ఉంటుంది. మనం పోపు తీసేసుకుందాం. ఈ పులిహోరలోకి తాలింపు ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు. దాంతో పాటు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోని ఈ పప్పులన్నీ వేసి బాగా వేయించేయండి. జీడిపప్పు అయితే ముందుగా వేయొద్దు. అలా వేయడం వల్ల జీడిపప్పు కలర్ మారిపోతుంది, రుచి కూడా మారిపోతుంది. అలాగే లాస్ట్‌లోని ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి కూడా కలర్ మారిపోతే అంత బాగోదు. కానీ వేగాలి, కానీ మాడకూడదు. చక్కగా మొత్తం అన్నిటిని వేయించేసుకొని మనం ముందు కలిపి పక్కన పెట్టుకున్న ఈ పులిహోరలోని ఈ తాలింపుని కూడా వేసేసి చెయ్యి పెట్టి శుభ్రంగా కలిపేసుకోండి. మొత్తం తాలింపంతా తాలింపులో నూనంతా అన్నం అంతా పట్టేలాగా పులిహోర అంతా పట్టేలాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పులిహోర రెడీ. మీరు తినేవాళ్ళైతే కొంచెం లాస్ట్‌లో ఆవ పిండిని కూడా వేసుకోండి. ఆవ పిండి వేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.